గతంలో నిన్ను అర్థం చేసుకోకుండా వదిన్ని దూరం చేసిన నిన్ను బాధపెట్టిన ఆ దేవుడు తన తప్పు తెలుసుకుని వదిన రూపంలో నీ కూతురు ఎప్పుడూ నీ కళ్ళ ముందుండేలా చేశాడు. నీ మంచి మనసుకు అన్యాయం జరగకూడదన్నయ్య. అను పెళ్లి విషయంలో అంతా మంచి జరుగుతుంది. ఆలోచించకుండా కన్న కూతురు పెళ్లిని దగ్గరుండి సంతోషంగా ఆస్వాదించనయ్యా. అదిగో మాటల్లోనే అనువాళ్ళు వచ్చేశారు. నువ్విలా ఉంటే అను కూడా బాధపడుతుందన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, సంతోషంగా ఉండు. రండి. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది రవి.